Back to our Share Educated channel. Today we are going to discuss about a IPv4. Before going to the topic, please subscribe the channel. And okay, let's dive into today's topic. Today topic we can discuss IPv4. IPv4 stands for Internet Protocol version 4. It's for its standards and it contains 4.625 million IPs. eh? 4 millions and 4.5 millions. మీరు అజ్యూమ్ చేసుకోండి 4.5 millions. And next, you can see here it contains 32 bits. Okay, IPv4 contains 32 bits. In that 32 bits, it contains 4 octets. Okay, each octet contains 1 byte. 1 byte contains 8 bits. Okay, like that is 4 octets. Yes, right, 4 octets is there. Each octet contains 1 byte. 1 byte is equals to 8 bits. Okay, మీరు ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు 4 ఆప్టైల్స్ ఉంటాయి. 4 ఆప్టైల్స్ లో 1 byte ఉండిద్ది. 1 byte లో 8 bits ఉంటాయి. ఓకే, ఇది మనం డిస్కస్ చేసుకుని ఇప్పుడు వాట్ ఈస్ ఐపీ అంటే జస్ట్ మీరు చెప్పొచ్చు ఎందుకు ఇక్కడ మనకి 4.6225 బిలియన్స్ కావాలి అంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో డివైజెస్ అనేది కామన్ గా ఉంటుంది. అది మేబీ ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, ట్యాబ్ అయి ఉండొచ్చు, మొబైల్ ఫోన్ అయి ఉండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఒక పర్సన్ ఒకటే యూస్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను పీసీ యూస్ చేస్తున్నాను, నా ట్యాబ్ యూస్ చేస్తాను, అండ్ నా మొబైల్ యూస్ చేస్తాను. 3 డివైజెస్ అని నేను ఒక్కనే 3 డివైజెస్ యూస్ చేస్తుంటే నాలాగా చాలా మంది ఉంటారు. ఓకే, వాళ్ళందరూ ఎక్కువ డివైజెస్ అనేది యూస్ చేస్తారు. సో మన ఇక్కడ ప్రతి ఒక్కడికి యూనిక్ గా సపరేట్ కావాలి ఐపీ అడ్రస్. అవునా కదా? మన IPv4 అనేది యూనిక్ గా ప్రతి ఒక్కడికి అసైన్ చేయాలి. ఓకే, అసైన్ చేయాలి అంటే మనం ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక్కొక్కడు 4-5 డివైస్లు వాడుతుంటే ఇట్ ఈస్ అంటే డిఫికల్ట్ కదా. ఐపీ రేంజ్ అనేది మనకి లిమిటెడ్ గా ఉండిద్ది. ఓకే, ఆ లిమిటెడ్స్ మీకు సరిపోదు. మన వాళ్ళ పాపులేషన్ తో కంపేర్ చేసుకుంటే మనం యూజ్ చేసే డివైజెస్ ఎక్కువ. సో ఇక్కడ ఏమైందంటే అప్పుడు మనకి IPv6 అనేది యాక్షన్ లోకి వచ్చేసింది. ఓకే, ఈ IPv6 వల్ల ఎన్నో మిలియన్స్ ఉంటాయి. ఓకే, మిలియన్స్ ట్రిలియన్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, ట్రిలియన్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. అందుకని మనకి ఈ IPv6 అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, లైక్ ఎలా అంటే అందరు యూజ్ చేస్తున్న వాళ్ళకి దాని యొక్క లిమిట్ కూడా అదే అయిపోతుంది కదా. సో అందుకని మనం ఇక్కడ IPv6 అనేది తీసుకున్నాం. సో మనం ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందల్లా IPv4 గురించి మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. ఓకే, ఈ IPv4 అనేది 32 బిట్స్. ఓకే, ఈ 32 బిట్స్ అనేది ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే 4.65 బిలియన్స్ 2 power 32 ఈజ్ ఈక్వల్స్ టు 4.625 బిలియన్స్. ఓకే, అంటే ఇక్కడ చూడొచ్చు అది ఎలా 32 బిట్స్ అని మీరు ఎలా చెప్తున్నారు అంటే, మీరు చూడండి 32 బిట్స్ లో 4 ఆప్టేట్స్ ఉంటాయి. సపరేట్ గా 4 ఆప్టేట్స్. ఆ 4 ఆప్టేట్స్ లో 1 byte ఉంటుంది. ఆ 1 byte లో 8 బిట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమైందంటే మీరు 4 ప్లస్ ఇక్కడ చూడండి 4 ప్లస్ 4 ఎంత, 8 కదా. అలానే 4 ప్లస్ 4 ప్లస్ 32. ఓకే, అలా క్యాల్కులేట్ చేశాను నేను. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒకటి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడొచ్చు IPv4 ఫార్మెట్. ఇది మీరు అక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఐపీ అడ్రస్. అర్థమవుతుందా? ఐపీ అడ్రస్ ఏంటి, 4 ఉన్నాయి. 1 2 3 4. ఓకే, 4 ఆప్టేట్. ఇందా నేను చెప్పినట్టు ఒక ఆప్టేట్ 4 ఆప్టేట్. ఆ 4 ఆప్టేట్స్ లో ఏంది 8 బిట్స్. ఓకే, 8 బిట్స్ ఉన్నాయి.
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 బిట్ ఈస్ ఈక్వల్స్ టు 1 బైట్ అని గుర్తుపెట్టుకోండి. 1 ఆప్టేట్ ఈస్ ఈక్వల్స్ టు 8 బిట్స్. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్‌లో క్లియర్‌గా అంటే మీకు అర్థమయ్యేలాగా నేను ఇక్కడ మీకు చూపించాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఐపీ అడ్రస్ క్లాసెస్. ఐపీ అడ్రస్ క్లాసెస్ అంటే మనకి మొత్తం 5 ఉన్నాయి. A1, B1, C1 అండ్ ఇంకో రేంజ్ ఉంది. అదేంటిదంటే డి. డి ఉంది అండ్ ఈ ఉంది. ఓకే. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ అనేది వచ్చేసరికి ఎక్స్పెరిమెంటల్ పర్పసెస్. లైక్ మీరు సిస్కో ప్యాకెట్స్‌లో చూసుకుంటే ఎక్స్పెరిమెంటల్‌గా వాళ్ళు చేసుకోవటానికి ఈ ఐపీ ఈ రేంజ్ ఈ రేంజ్ వరకు వదిలిపెట్టేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డి రేంజ్ వచ్చేసరికి మల్టీ కాస్ట్ డేటా స్ట్రీమింగ్‌కి వదిలిపెట్టేస్తున్నారు. ఓకే. ఈ 2 అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మీరు తెలుసుకోండి దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 క్లాసెస్ ఉన్నాయి. మనం ఈ 3 క్లాసెస్ మీద ఇప్పుడు కాన్సంట్రేషన్ చేద్దాం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకే. క్లాస్ ఏ రేంజ్ వచ్చేసరికి 1 to 126 125.125.125. ఓకే. దీని నెట్వర్కింగ్ లెంత్ వచ్చేసరికి 8. ఓకే. 8 అంటే నెట్వర్క్స్ వచ్చేసరికి 126. దాని యొక్క హోస్ట్స్ వచ్చేసరికి 6 మిలియన్స్. ఓకే. 6 మిలియన్స్ అని ఎలా చెప్తున్నానంటే మీకు ఇందాక చెప్పినాను నేను, అర్థమవుతుందా? ఇదొక ఆప్టైడ్, ఇదొక ఆప్టైడ్, ఇదొక ఆప్టైడ్, ఇదొక ఆప్టైడ్. ఇక్కడ మనకి ఏంది 3 ఉన్నాయి. అవును కదా. ఈచ్ ఆప్టైడ్ కంటైన్స్ 8. నేను చెప్పాను కదా ఇందాక 8 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకే. ఈ 24 వచ్చేసరికి 6 మిలియన్స్. అంటే నెట్వర్కింగ్ వచ్చేసరికి 1 ఉంది. అంటే ఎంత 8. 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే 2 పవర్ 8 మైనస్ 1. ఓకే. ఇక్కడ 1 ఎందుకు మైనస్ చేయాలంటే ఫస్ట్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు దాని యొక్క క్లాస్ ఐడెంటిఫై చేయడానికి మనం దాన్ని మైనస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్లాస్ బి రేంజ్ వచ్చేసరికి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లాస్ ఏలో అంటే ఇక్కడ 4 అప్డేట్స్ వచ్చేసరికి హోస్ట్కి ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి నెట్వర్కింగ్ వచ్చేసరికి 1 బైట్ ఇచ్చినాం. ఇది ఎలా అంటే పెద్ద కంపెనీస్ అనేది యూస్ చేస్తాయి. లైక్ అమెజాన్, ఎందుకంటే వాళ్ళకి హోస్టర్స్ ఎక్కువ కావాలి కాబట్టి సో పెద్ద కంపెనీస్కి అనేది ఇది అనేది అసైన్ చేస్తారు. చిన్న కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్కి మనకి క్లాస్ సి అయితే సరిపోతుంది. ఓకే. నేను అది మీకు చెప్తాను ఇంకా క్లారిటీగా. పెద్ద కంపెనీస్కి వచ్చేసరికి మనకి ఇది యూస్ చేస్తారు క్లాస్ ఏ అనేసి. నెక్స్ట్ క్లాస్ బి రేంజ్ 128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఏదైంది మీరు ఇక్కడ నన్ను క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ 126 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 128 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు ఇక్కడ 127 అనేది లూప్ బ్యాక్, అర్థమవుతుందా? అది ఒక లూప్ బ్యాక్ అంటే ఎలా అంటే కామన్ గా ఉండేది 0.00.1 అదే లూప్ బ్యాక్. ఈ ఐపీ అడ్రస్ అని వచ్చి లూప్ బ్యాక్, ఇది దేంట్లోనూ కన్సిడర్ చేయరు. సో ఇంకా నెక్స్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది 128 నుంచి 191 దాకా. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్స్ కంటైన్స్ 2 నెట్వర్కింగ్ బిట్స్, 2 హోస్ట్. మొత్తం 4 ఉంటే 2 వచ్చేసరికి నెట్వర్కింగ్ ఇచ్చేసినాడు, 2 వచ్చేసరికి హోస్ట్ ఇచ్చేసినాడు. ఓకే. ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, 2 పవర్ 16 ఇంత వచ్చింది, ఇక్కడ ఏందో 2 పవర్ 16 ఇంత వచ్చింది అని అడగచ్చు. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ 2 బిట్స్ అనేది ఐడెంటిఫికేషన్ పోతుంది. ఇక్కడ మనం పైన -1 చేసాం కాబట్టి ఇక్కడ 16 - 2 చేయాలి. 16 - 2 చేస్తే అప్పుడు ఎంత అవుతుంది 14 అవుతుంది, అంటే 14 అవుతుంది కదా.
ఇక్కడ 14 అంటే 2 పవర్ 14 ఎంత అవుతుంది అంటే ఇంత అవుతుంది, 16,334 అవుతుంది. ఓకే, ఇంత నెట్వర్కింగ్కి, ఇంత హోస్టింగ్కి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్ సి రేంజ్ వచ్చేసరికి ఇది 192 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 123 దాకా దీనిది ఉండేది రేంజ్. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ 3 బిట్స్. ఓకే, నేను మీకు ఇందాక ఇక్కడ ఏం చెప్పిన 2 ఉంది కాబట్టి 2 మైనస్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అంటే 34 మైనస్ 3 ఎంత అవుతుంది? 21. 21 ఈజ్ ఈక్వల్స్ టు 2 మిలియన్స్. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2 పవర్ 8 సారీ 2 పవర్ 4 ఇక్కడ 2 పవర్ 4 అంటే మీకు ఇక్కడ ఆన్సర్ రావాల్సింది 256 వస్తుంది కదా. ఎందుకు నేను ఇక్కడ మీకు 254 వేసానంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఫస్ట్ వచ్చేసరికి నెట్వర్క్ ఐడికి పోతుంది. ఓకే, లాస్ట్ వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ ఐడికి వెళ్ళిపోతుంది. ప్రతి దాంట్లో మీకు ఇక్కడైతే ఎంతైతే వాల్యూ వస్తుందో అందులో మనం కంపల్సరీ -2 చేసుకోవాల్సిందే. ఒకటి బ్రాడ్కాస్టింగ్కి, ఒకటి నెట్వర్కింగ్ బిట్కి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది వచ్చేసరికి ఒకటి నెట్వర్కింగ్ బిట్ ఐపీ అడ్రస్, నెక్స్ట్ వచ్చేసరికి బ్రాడ్కాస్ట్కి. నేను ఏం చెప్పాను? 156 అని చెప్పాను కదా. 156 అంటే ఇది స్టార్టింగ్ ఎంత అవుతుంది? 1 అనుకోండి. సపోజ్ మీరు ఇక్కడ 1 అనుకోండి. ఈ 1 వచ్చేసరికి నెట్వర్కింగ్ బిట్కి వెళ్ళిపోతుంది. మిగతాది ఎంత ఉండేది? 154 అనుకోండి. యాక్చువల్గా మన టోటల్ 156. ఓకే, 156 అయితే మనం 154 రాయాలి. ఇంకోటి మనకి ఇక్కడ బ్రాడ్కాస్ట్ బిట్కి అనేది వెళ్ళిపోతుంది. అండ్ నేను ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని క్లాస్ సి మీద క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ అనేసి. మీరు ఇది జస్ట్ బ్రీఫ్గా ఒకసారి మీరు చూడండి, మళ్ళీ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళా చూడండి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ లెంత్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకే, లెంత్ ఇక్కడ మనకి ఫస్ట్ ఒక బిట్ ఆక్యుపై చేసుకుంటే అది 8 కదా. ఇక్కడ ఏం చేస్తుంది? 2 బిట్స్ ఆక్యుపై చేసుకుంది కాబట్టి మనం 16 రాసాం. ఇక్కడ ఏంది? 3 బిట్స్ ఆక్యుపై చేసుకుంది కాబట్టి మనం 124 రాసాం. ఓకే, అలా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని మీకు నెట్వర్కింగ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక ప్రాబ్లం తీసుకుని క్లాస్ సి మీద తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బై ఫ్రెండ్స్.